నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 24, 25, 26వ తేదీల్లో మదనపల్లి హార్స్లీ హిల్స్ లో జరిగే రాష్ట్ర మున్సిపల్ కార్మికుల వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బరాయుడు. చిత్తూరు నగరపాలక సంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనర్ అరుణను బదిలీ కాదు, సస్పెండ్ చేయండి డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు. ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనపై అవగాహన కల్పించాం. ప్రస్తుతం గంజాయిపై ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఏటీఎఫ్ యాంటీ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గంజాయిని అరికడతాం. మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతాం వెల్లడించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. వార్తల్లోని వివరాలు. నగరపాలక సంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనర్ అరుణను బదిలీ కాదు, సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. గతంలో ఏ కమిషనర్ ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడలేదన్నారు. మీడియా ద్వారా అవినీతి బాగోతాలు వస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరారు. నగరపాలక సంస్థ సంబంధించినటువంటి కమిషనర్ గారు ఈరోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఛార్జ్ మెమో పంపించినారు. ఇది మాకు సూచాయిగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మొన్న మీడియాల ద్వారా, అదేవిధంగా ప్రింట్ పేపర్ల ద్వారా, ప్రెస్ల ద్వారా ఈ యొక్క అవినీతి భాగవతాన్ని కూడా మొత్తం కూడా పేపర్లో వస్తుంది. ఇంత అవినీతి ఆరోపణలు వస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అవినీతికి రహితంగా, అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలనేసి తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా కోరుకుంటా ఉంది. అలాంటి అవినీతి పరులను ఈరోజు వాళ్ళని కూడా తిప్పడం వల్ల మనకు కూడా, మన పార్టీ కూడా చాలా దెబ్బ వచ్చే అవకాశం ఉంది, చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలా. ఎవరైతే ఏ అధికారి అయినా సరే, ఇట్లా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, లేకపోతే మిగతా అధికారులు కావచ్చు, ఏ అధికారి అయినా కూడా అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని వెంటనే బదిలీ చేయడం, అలాంటివన్నీ సస్పెండ్ చేయాలనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేటి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం మళ్ళా కూడా చెప్తున్నాం. గతంలో కూడా అనేక సార్లు సిపిఐ కూడా ఈ కమిషన్ పైన అనేక సార్లు చెప్పడం జరిగింది. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఆరోపణల పనితో ఆయన నియంత్రణలాగా చేస్తూ వాళ్ళ ఇష్టంగా పనిచేసుకుంటూ, నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసుకుంటూ, పురపాలికకు సంబంధించినటువంటి నిబంధనలు, షరతులకు పనిచేయకుండా దాన్ని ఉల్లంఘించి పనిచేయడం వల్ల ఈరోజు ఆరోపణలు వస్తుంది. చాలా దొంగ బిల్లులు పెట్టి మొత్తం కూడా ఈ యొక్క డబ్బుల్ని కూడా దోచుకుంటాడని, విలాసవంతులైనటువంటి వసతిని ఆయన సొంతంగా కల్పించుకుంటాడని, ఇది మంచి పద్ధతి కాదనేసి కూడా గతంలో కూడా ప్రెస్కి రావడం జరిగింది. చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి నాకు తెలిసి ఎంతోమంది నగరపాలక సంస్థ మున్సిపాలిటీలో కానీ ఇప్పుడు నగరపాలక సంస్థ ఏర్పాటప్పటి నుంచి కూడా కమిషనర్లు అంతా మారినారు. అలాంటి ఇంత మోసమైన కమిషనరు మేము ఎప్పుడు చూడలా. ఇంత హిట్లర్ మాదిరిగా పరిపాలన చేస్తుంది. చిన్న చిన్న ఉద్యోగస్తులు, లోపల ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా వేధిస్తుంది. ఆయన మాట అంటే మంచిగా చూసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఉద్యోగస్తులు కూడా వేధించడం జరుగుతుంది. కానీ ఎవరు చెప్పుకోలేరు అధికారి కాబట్టి. రేపు ఏదైనా మన ఉద్యోగం ఊడదీసేస్తారన్న భయంతో ఉద్యోగస్తులు పక్క ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా ఆయన మబ్బు పెట్టి తప్పుడు సమాచారం అందించి ఇక్కడనే కొనసాగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఛార్జ్ మెమో వచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి వెంటనే అలాంటి వారిని ఇక్కడ బదిలీ చేయడం కాదు, ఇలాంటి అధికారులపైన సస్పెండ్ పెట్టేస్తే భవిష్యత్తులో మిగతా కమిషన్ కూడా మంచిగా పరిపాలన అందిస్తారని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో వినాయక అధ్యక్షతన జరిగింది. జూలై 24, 25, 26వ తేదీల్లో మదనపల్లి హార్స్లీ హిల్స్ లో జరిగే రాష్ట్ర మున్సిపల్ కార్మికుల వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో వినాయక అధ్యక్షతన జరిగింది.
సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిల్లి సుబ్బరాయుడు, చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జోరేపల్లి రామచంద్రయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగంలోని కార్మిక సంఘాల నాయకులుగా, కార్యకర్తలుగా మెరుగుపరచడానికి ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన, కార్మికుల హక్కులు, చట్టాలు అవగాహన పెంచడానికి ఈ వైజ్ఞానిక శిక్షణ తరగతులు దోహదం పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రస్తుతం అధికారమున్న ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అనేక మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కార్మికులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడంలో జాప్యం జరుగుతుందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ వైజ్ఞానిక శిక్షణా తరగతులకు 26 జిల్లాల నుండి 250 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి కూడా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆప్కస్ పేరుతో ఉన్న నిధులన్నింటినీ కూడా కమిషన్ల పేరుతో ఆప్కస్ వాళ్లకు అప్పచెప్పినటువంటి పరిస్థితి, ఖజానాను ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పట్టణాలలో కొన్ని మున్సిపాలిటీలలో డబ్బులు అనేటువంటి కొరత అయినటువంటి పరిస్థితి ఉంది. జీతాలు అందుకే నిన్న పడ్డాయి జీతాలు. మచిలీపట్నం కానీ, లేకపోతే అనంతపురం కానీ, లేకపోతే ఇంకో ప్రాంతాలలో కూడా నిన్నటే వేతనాలు పడ్డాయి. అంటే 12వ తారీఖు 11వ తారీఖు వేతనాలు పడ్డాయి. మొదటి 2వ నెల ఈ ప్రభుత్వం వచ్చి నెల గడిచింది. అంటే రేపు వేతనాలు సరిగా పడతాయా లేదో కూడా కొంచెం కార్మికులలో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెలంతా పనిచేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తాక కూలి అడిగేటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్ళు మనం పరిపాలించండి అని చెప్పేసి పెట్టుబడులు పెట్టుకొని మరి మీరు వస్తున్నటువంటి పాలకులను చూస్తూ ఉన్నాం. మరి నిరంతరం పనిచేసేసి మలినాలలో అనారోగ్యాల పాలవుతా ఉన్నటువంటి కార్మికులం మనం. మరి మన సంక్షేమం పట్ల మన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఆ మేరకు నెలవారీగా కార్మిక చట్టాల ప్రకారం 5వ తారీఖు లోపల వేతనాలు చెల్లించాల్సినటువంటి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ వైపు నుంచి ఆలోచించాలని చెప్పేసి ఈ శిక్షణా తరగతుల్లో కూడా మనము బయటికి తీర్మానం చేసి పంపుకోగలుగుతాము. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుపతికి వచ్చి స్థానిక పోలీస్ అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం, కర్నూలు రేంజ్ జిల్లాల ఎస్పీలతో శనివారం నాడు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ అనంతపూర్, కర్నూలు రేంజ్లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ అనంతపూర్, కర్నూలు రేంజ్లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాల్లో ఉన్న సవాళ్లపై చర్చించుకోవటం జరిగిందన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి అవసరమైన కొన్ని వనరులు సరిగా లేవని, వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతపడ్డాయని, త్వరలో వాహనాలు సమకూరుస్తామన్నారు. చిన్న సర్వీస్ మేటర్స్ విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి సరి చేసుకుంటామన్నారు. సంక్షేమ విషయం సిబ్బందికి బాగా చేయాలని అనుకుంటున్నామని, క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీస్ బాగా చేయాలని కోరుకుంటున్నామన్నారు. పోలీసు సిబ్బందితో పాటు ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలన్నారు. త్వరలో పోలీసులను రిక్రూట్ చేస్తామని కొంత టైం పడుతుందని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలన్నారు. మానవ హక్కులను గౌరవిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. ప్రస్తుతం గంజాయి మీద 100 రోజులు ప్రణాళికలు రూపొందించామని, గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రజలకు, చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశానికి అనంతపురం రేంజ్ డీఏజీ శముషి బాజ్పేయి మరియు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు తదితర జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. తర్వాత వెల్ఫేర్ విషయంలో కింది స్థాయి సిబ్బందికి వెల్ఫేర్కి ప్రత్యేక పెద్దపీట వేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు గట్టిగా సంతోషంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పనిచేసి డిపార్ట్మెంట్కి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ చేయడంలో ముఖ్యంగా మా బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోకుండా, అంటే ఈ విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసుకోవడం, ఎస్పీలు పోయి ఇన్స్పెక్షన్లు చేయడం, పోలీస్ స్టేషన్లతో ఎప్పటికప్పుడు చూడటం, ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఫిజికల్గా ఆఫీసర్ పోతేనే ఆ పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు మెరుగుపోయే అవకాశం ఉంటుంది. ఆయనకు కూడా మంచి అవగాహన వస్తుంది, ఏది ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, అక్కడ ప్రాంతాలు ఎలా ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ కూడా క్షేత్రస్థాయిలో తిరగాల, అట్లా తిరిగినప్పుడే కంట్రోల్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. మంత్లీ రివ్యూస్ అయితేనేమి,
పరేడ్ పెట్టుకోవటం, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ చేసినప్పుడే రికార్డ్ బిల్డింగ్ సరిగ్గా చేసుకోవటం, కోర్టులో ఏ విధంగా ఇష్యూస్ని హ్యాండిల్ చేసుకోవాలి, ఛార్జ్షీట్ల గురించి ప్రతి ఒక్కటి ఎలా చూసుకోవాలా, అలానే ఏపీపీస్ కొంత షార్టేజ్ దాన్ని ఎలా అధిగమించాలా, అంటే లాంగ్ రన్లో ఏపీపీస్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం మేము. అది రిక్రూట్మెంట్ చేసి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో ఏ విధంగా మనం చేసుకోవాలా. ఓవరాల్గా మా టార్గెట్ ఏమిటంటే, ఆబ్జెక్టివ్ ఏమిటంటే పౌరులకి మెరుగైన సేవలు అందించాలా, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలా, అన్నిటి మించి సమాజానికి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. అకౌంటబిలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్. సో మా వాళ్ళందరూ కూడాను జవాబుదారీతనంగా ఉండాలనేది. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షగా ఉంటే దానికి విరుద్ధంగా గత ప్రభుత్వం జీపీఎస్ అమలు చేస్తామని చెప్పినా పోరాటాల ఫలితంగా తాత్కాలికంగా జీవోను విడుదల చేయలేదని, ఇప్పుడు బ్యాక్డేట్తో జీపీఎస్ అమలు చేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠన్ ఆధ్వర్యంలో గెజెట్ పత్రాలను దగ్ధం చేస్తూ తీవ్రంగా ఖండించారు. 2023 అక్టోబర్ నుంచి సిపిఎస్ ఉద్యోగులందరినీ జీపీఎస్లోకి తీస్తూ రాజపత్రాన్ని ఇప్పుడు విడుదల చేయటం ఉద్యోగ ఉపాధ్యాయులు మోసపుచ్చడమేనని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ రాజపత్రాన్ని రద్దు చేయాలని, తక్షణం పాత పెన్షన్ని పునరుద్ధరించడానికి కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57ని తక్షణం అమలు చేసి 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయిన ఉపాధ్యాయులందరినీ తిరిగి పాత పెన్షన్లోకి పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఎస్ స్థానంలో తీసుకొచ్చిన జీపీఎస్ గెజెట్ పత్రాలను ఈ రోజున చిత్తూరు జిల్లా కేంద్రం డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠన్, జిల్లా సహాయాధ్యక్షులు రహానా బేగం, జిల్లా కార్యదర్శులు రెడ్డప్ప నాయుడు, సరిత, పార్థసారథి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ప్రజావేదిక ప్రాంతంలోనే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు పూర్తి న్యాయం చేయడానికి పూనుకుందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే ఎన్డీఏ పాలనపై ఫేస్బుక్, యూట్యూబ్లలో విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడానికి తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ పాలనలో కబ్జాలు, అవినీతి, దోపిడీలతో దోచుకోవటమే తప్ప ప్రజలకు ఉపయోగపడ్డ పనులు చేయలేదని విమర్శించారు. సుపరివంతమైన పాలన కావాలంటే వేచి ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు వాళ్ళకు బండో లేకపోతే ట్రాక్టర్ ఉంటే వాళ్ళే పోయి తీసుకొచ్చుకోవచ్చు. మొన్న కొడాలి రానిపోయే ట్రాక్టర్ ఎత్తుకొని ఎంత తీసుకున్నారు? 80 రూపాయలు తీసుకొని లోడ్ చేశారు. 80 రూపాయలు తీసుకొని లోడ్ చేస్తే ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఫ్రీయే కదా లెక్క ఇసుక. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతున్నాడు నిన్న ప్రెస్ మీట్లో. ఆయనకు ఏమీ తెలియదు, ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉండి అతనికి ఏమీ తెలియకుండా ఏదంటే అది మాట్లాడుతున్నాడు. ఫ్రీ ఇసుక అంటే మనకు లోడింగ్ ఛార్జీ కూడా మనమే భరించాలంటే కాదు కదా. కాబట్టి ఇవన్నీ మానుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు మాట ఇచ్చారో 6 గ్యారంటీసు, ఈ 6 గ్యారంటీస్ అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ పోలవరం కానీ, అమరావతి రాజధాని కానీ, అదేవిధంగా రాయలసీమలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ హబ్ కానీ తయారు చేసి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడే కావాలి అని ఏదైతే ప్రజలు నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మొన్నటి నుండి కూడా 10 రోజుల నుండి కూడా లోకేష్ బాబు గారు ప్రజా దర్బారు పెట్టి మనం వికలాంగులను చూసాం. వికలాంగులు ఐఐటీలో సీట్ రాలేదు, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు అని చెప్పి లోకేష్ బాబు గారికి ఒక మెసేజ్ పెడితే వాట్సాప్లో, ఆ మెసేజ్కి స్పందించినటువంటి లోకేష్ బాబు గారు వెంటనే వాళ్ళకి ఆ వికలాంగులకి మద్రాస్ ఐఐటీలో సీటు వచ్చేటట్టుగా చేశారంటే, ఆ వికలాంగుల్ని కాపాడాడు అంటే దీనికన్నా నిదర్శనం మా ప్రభుత్వం కంటే ఏది ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి విమర్శలు మానుకోండి, కనుసూపు మేరలో ఎలక్షన్లు లేవు. విమర్శలు మానుకొని ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు ఎన్ని
ఆరోపణలు చేసినా మనం ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ముందుకెళ్తాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు కిషోర్ కుమార్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుర ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ వైకుంఠం ప్రపంచంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రతి శనివారం నగర సంకీర్తనలు చేయడం గత డిసెంబర్ నుంచి ఇది ప్రతి వారము నిర్వహించడం ఈ యొక్క నిర్వాహకులందరూ కూడా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది. నగరంలోని ప్రతి ఒక్క హిందూ బంధువు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ప్రతి వారం దీన్ని ఉదయం 4:30 ఇక్కడికి గోవిందరాజ స్వామి టెంపుల్కి ఎదురుకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి అందరూ కూడా 4:30 నుంచి 6 గంటల దాకా జరిగే ఈ యొక్క సంకీర్తనల్లో పాల్గొనాలని ఈ యొక్క ఇనిషియేటివ్ గత 30 సంవత్సరాలు కనుమరుగైన ఈ యొక్క సంస్కృతిని ఈ యొక్క తిరుపతి ప్రజలకు అందించే ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ హిందూ బంధువులంతా కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకొని దీన్ని అద్భుతంగా తిరుపతి నగర వ్యాప్తంగా చేయడం కావచ్చు, అన్ని ప్రదేశాల నుంచి వచ్చే యాత్రికులందరూ కూడా దీనిలో పాల్గొని వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నగర సంకీర్తన వల్ల ప్రయోజనాలు ఏంటి? నగర సంకీర్తన వల్ల ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇది ఒక ఎలా అంటే హిందువులకి ఒక ఐకాన్ లాంటి ప్రదేశము. ఇక్కడ ప్రతి వారము వెంకటేశ్వర స్వామి గారికి శనివారం అనేది ఒక ప్రీతిపాత్రమైన దినము. ఆ రోజు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. అందరూ కూడా ఇది ఇట్లా కాదు, ఇంకా కూడా అద్భుతంగా జరగాలని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా గోవిందనామ స్మరణలతో ఇంకా అద్భుతంగా జరగాలని, అందువలన ఇది పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ చేయడం అనేది చాలా ఉచితమని నా ఉద్దేశం. యువతకు ప్రకృతి వ్యవసాయం మరియు పర్యావరణంపై అవగాహన కల్పించే దిశగా శని ఆదివారాలలో టీటీడీ మహతి ఆడిటోరియం నందు ఆదర్శ రైతులతో కలిసి అరణ్య శాశ్వత విధానం సంస్థ మహిళా FPO సభ్యులు మరియు ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ రాధిక శనివారం మీడియాకు తెలియజేశారు. తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ రాధిక మాట్లాడుతూ USA లో ఉన్న శిల్ప అధ్యక్షతన గత 2018లో తాము తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఈ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తర్వాత కరోనాతో బ్రేక్ పడి తిరిగి 2024 ఈ ఏడాది తిరిగి ప్రారంభించినట్లు నగర ప్రజలు విచ్చేసి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకుని అలాగే వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఆదర్శ రైతుల వద్ద వారు పండించిన ప్రకృతి సంపదను కొనుగోలు చేసుకోవాలని కోరారు. రెగ్యులర్గా ఆదర్శ రైతులు పండించిన వాటిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా డైరెక్ట్ ఇంటికే వస్తువులను తెప్పించుకోవచ్చని తెలిపారు. ఫార్మర్ నుంచి మేము మాట్లాడుతున్నామండి. సో దీని ఫౌండర్ అయితే శిల్ప అని చెప్పి వాళ్ళు యూఎస్లో ఉంటారు. ఇక్కడ మేము అందరికీ కోఆర్డినేట్ చేసుకుంటూ మేము చేస్తూ ఉంటాము. అండ్ అలాంగ్ విత్ దిస్ ఏంటంటే 2 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ రైతుల్ని వాళ్ళని అందరినీ కూడా పబ్లిక్కి పరిచయం చేయడం అనేది, వాళ్ళు చేసిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్గా తయారు చేసిన ఉత్పత్తులన్నీ కూడా ఆరోగ్యకరమైనవి ప్రజలకు అందించాలని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమే కనెక్టివ్ ఫార్మర్ యొక్క ఉద్దేశం. ఓకే. అండ్ దీంట్లో ఈ 2 రోజుల్లో ఏంటంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, యువజన రైతులకి సదస్సు, తర్వాత సలహాల కార్యక్రమము అండ్ అలాంగ్ విత్ దిస్ వీళ్ళకి కావాల్సిన పిల్లలకి విభిన్న కార్యక్రమాలతో ఇది రూపొందించడం జరిగింది. అండ్ ఈరోజు రేపు మహతి ఆడిటోరియంలో పొద్దున్న 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇదేమో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ ఇచ్చేసి రైతుల్ని ఆశీర్వదించండి అండ్ మంచి ఉత్పత్తులను కొనుక్కొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక
పిఎస్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు, మధ్య వయస్కులు 100 మంది పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు, మధ్య వయస్కులు 100 మంది పాల్గొన్నారు. ప్రతి నెల 2వ శనివారం నాడు లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ అడ్వైజర్ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్యాన్ని అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి ఎవరైనా కంటి శస్త్రచికిత్సకు అర్హులవుతారో వారిని పిఎస్ ఆసుపత్రి వారు వారికి మెరుగైన వైద్య సేవలను అందించి వారి దీర్ఘకాలిక కంటి సమస్యలకు పరిష్కారం చెబుతారని, ఇంతటి మంచి కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందించడం తమకెంతో ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొన్న 100 మందిలో 21 మంది శస్త్రచికిత్సకు వైద్యులు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. వైద్య సేవలో పాల్గొన్న వారికి రవీంద్రనాథ్ మరియు పిఎంఆర్ వారి కుటుంబ సభ్యులు భోజన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో పీజీ సెల్వం, సోమశేఖర్, సెంధిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, వేదవర్ధన తీర్థ స్వామీజీ, ఉడిపి సిరియూరు మఠం పీఠాధిపతి, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, తెలంగాణ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు విఠల్ దండే మరియు కూర రఘోత్తం రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా, సంతోషంగా భావిస్తున్నాము. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పరిపాలన జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళ్ళలో వాళ్ళ దీవెనలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమంలో 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెడతాం. అదేవిధంగా వారి పాలనలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కువ నిధులు కేటాయించుకుని జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామికి సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తే దాదాపు వేలాది మందితో మాలేసి గోవింద మాలేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ శాసనసభ ఎన్నికలైన తర్వాత కొంచెం మరలా కూడా ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికైనాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది. ఏమైనా ఈ రాష్ట్ర ప్రజానికం చిన్న పొరపాటు చేసినా కూడా మళ్ళా రేపు రాబో రోజుల్లో నిజంగా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మంచి పరిపాలన, సుపరిపాలన కూడా ఆయన మళ్ళా అందిస్తాడని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. మనం ఏదో చిన్న పొరపాటు చేశాం అనే ఆలోచనకు వచ్చారు. తప్పకుండా ఆ వెంకటేశ్వర ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు శాసన మాకైతేనేమి మా కుటుంబానికి అందరికీ కూడా, మా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. తిరుమలలో ఒక సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్కరూ సమానమని అంటున్నారు కానీ 10 లక్షల రూపాయలకు ఒక దర్శనం, 1,00,000 రూపాయలకు ఒక దర్శనం, 300 రూపాయలకు ఒక దర్శనం కల్పిస్తున్నారని భక్తులు ఆవేదన చెందారు. దీనికి సంబంధించి టీటీడీ వారు వెంటనే స్పందించవలసిందిగా కోరారు. తిరుమలకి మా ఫ్యామిలీతో పాటు వచ్చినాను. ఏడు వచ్చేసి ఏంటంటే వీవీఐపీ తెలిసిన వాళ్ళు ఉంటే ఒక దర్శనం, తెలియదు లేకపోతే ఒక దర్శనం. సరేనా, నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పుడు నేను కొండకు ప్రతి నెల వస్తాను. సరేనా, కాబట్టి మీరు వచ్చేసి కింద ఆధార్ స్లాట్ ఇస్తున్నారు. ఇంకా నా ఆధార్ కార్డు చెక్ చేస్తే నేను 300 రూపీస్ ఎన్నిసార్లు వచ్చినాను, ఫ్రీ దర్శనం ఎన్నిసార్లు వచ్చినాను మీరే చూడండి. లాస్ట్ 4 years చూసుకుంటే నేను వచ్చేసి దగ్గర 100 సార్లు పైన వచ్చాను. ప్రతి నెల వస్తాను, మీరైతే మాక్సిమం 2 times కూడా వస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను చాలాసార్లు గమనించినాను. సరే, నేను చాలాసార్లు కంప్లైంట్ కూడా చేసినాను. బట్ నో వన్ హ్యాడ్ టేకెన్ యాక్షన్. ఓకేనా, దర్శనానికి వస్తే ఏంటంటే మీకు వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క చోట వచ్చేసి ఒక్కొక్క మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అట్టే పంపించేస్తారు, క్యూ లైన్లో రమ్మని చెప్పి. సరేనా, తెలిసిన వాళ్ళు లేకపోతే క్యూ లైన్ రండి అంటారు.
అలాగేంటంటే మీరు దిగేటప్పుడు వచ్చేసి దేవుడి ముందు అందరూ సమానం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు డబ్బులు వచ్చేసి 10 లక్షలు పెట్టి ఒక దర్శనం, 1 లక్ష రూపాయలు పెట్టి ఒక దర్శనం, 10,000 పెట్టి ఒక దర్శనం, 300 పెట్టి ఒక దర్శనం, ఫ్రీ అయితే ఒక దర్శనం? దేవుడి ముందు అందరూ సమానమే కదా అన్నప్పుడు మీరు ఎందుకు టీటీడీ మాత్రం డబ్బును పెట్టి దర్శనాలు కల్పిస్తున్నారు? అది ఎక్కడి న్యాయం? ఈ పేరు? నా పేరు మునికుమార్. ఓకే. తిరుచనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల వేదాంతపురం పంచాయతీలో ఉన్న విద్యుత్ నగర్లో జరిగిన వృద్ధురాలి హత్య కలకలం రేపింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తిరుచనూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యుత్ నగర్లో వాహనాలను సీజ్ చేసి భద్రపరిచే షెడ్డులో ప్రసన్న అలియాస్ రెడ్డమ్మ 60 సంవత్సరాల వయసు గల రెడ్డమ్మ భర్త బాలిరెడ్డి వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అవుట్ హౌస్ లో భార్య భర్త అందురాలైన కూతురుతో కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త వ్యక్తిగత పనులపై కడపకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటిలోకి చొరపడి రెడ్డమ్మను గొంతు కోసి హత్య చేసి పారిపోవటానికి సన్నద్ధమయ్యారు. ఇంతలో తల్లి కేకలు విన్న కూతురు గుర్రమ్మ దుండగులను అడ్డగించే ప్రయత్నం చేయగా తనను సైతం హత్య చేయడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో తనను నెట్టివేసి పారిపోయారు. గుర్రమ్మ మూసి ఉన్న గేటును దూకి సమీపంలో ఉన్న వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. వివరాలు తెలుసుకుని కడప నుండి బయలుదేరిన భర్త బాలిరెడ్డి, డీఎస్పీ నరసింగప్ప, తిరుచనూరు సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుచనూరు పోలీసుల జాగిలాలను రంగంలోకి దింపి పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 24, 25, 26వ తేదీల్లో మదనపల్లి హార్స్లీ హిల్స్ లో జరిగే రాష్ట్ర మున్సిపల్ కార్మికుల వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ళ సుబ్బరాయుడు. చిత్తూరు నగరపాలక సంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనర్ అరుణను బదిలీ కాదు సస్పెండ్ చేయండి డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు. ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనపై అవగాహన కల్పించాం. ప్రస్తుతం గంజాయిపై ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఏటీఎఫ్ యాంటీ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గంజాయిని అరికడతాం. మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతాం వెల్లడించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.